పల్లె దవాఖానాలతో ప్రజల చెంతకు మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ పల్లెల్లో ప్లాస్టిక్ నివారణ ప్రజలందరి బాధ్యతని జగిత్యాల నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యధిక పల్లె దవాఖానాలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పల్లె దవాఖానాలతో ప్రజల చెంతకే మెరుగైన వైద్య సేవలు ప్రజలందరూ పల్లె దవాఖాన సేవలు ఉపయోగించుకోవాలని అన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి అత్యధిక నిధులు 16 కోట్ల ఈజీఎస్ నిధులు మంజూరు కావడం జరిగిందని ఆయన అన్నారు. ओम ध्रुवंते राजा वरुणो ध्रुवंते वो बृहस्पति सर्वंत्रैन्द्रजाक्षरास्कंधारयतां ध्रुवं सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणामत्यन्तानुकूलता फल एकादशस्थान फलसिद्धिरस्तु। గ్రామస్తులు మాత్రమే సార్ ఇక్కడ సర్పంచ్ వీడియో వ్యాయామం ఇంత మంచిగా అవుతుంది ఆశములందరికీ మర్చిపోయినా మొత్తం వీళ్ళందరి సీనియర్ ఆమె సుజాత ఇక్కడ అంగన్వాడీ లీడర్ ఇక పార్వతమ్మ తర్వాత నువ్వే జమున అంత శ్రద్ధగా భయపడదు. ఎన్నుకుంటూనే వచ్చేస్తా నిలబడు ఇష్టం. ఈరోజు రైట్ సార్ ఇక్కడ ఓకే సార్. అదేవిధంగా ఈ అంగన్వాడీ ఈ పల్లె దవాఖానా ప్రారంభోత్సవ సందర్భంలో మా మహిళా సోదరిమణులు ఎంతో ఉత్సాహంతో మా డాక్టర్ అమ్మ, స్టాఫ్, ఆశమ్మలు, మహిళా నాయకురాలు అందరూ కూడా ఒక ఆడబిడ్డలా ఉండి మమ్మల్ని ఆహ్వానించేందుకు వారికి కూడా ప్రత్యేకంగా చాలా సంతోషం. ఇంత పెద్ద గ్రామంలో ఈరోజు మనం ఒక ఆయుష్మాన్ మందిర్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉన్న చాలా మంది మండల స్థాయి నాయకులకు తెలుసు
జగిత్యాల నియోజకవర్గంలో వచ్చినన్ని పల్లె దవాఖాన్లు ఉమ్మడి జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రాలే, ఇంక్లూడింగ్ సిరిసిల్ల అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మీ అందరి ఆశీర్వాదం, మీ సహకారం, నా వెనంటి ఉండడం, మీరు నన్ను గెలిపించడం. పోయినసారి గెలిపించినప్పుడు కూడా ఆ మెజారిటీ మామూలు మెజారిటీ ఇవ్వలేదు, అత్యధిక మెజారిటీ ఇచ్చింది. గెలిచిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం మారింది, రకరకాల కారణాలు. మరి నాకు ముఖ్యంగా ఆలోచన చేసిన రెండు ఆప్షన్స్ ఉంటాయి మన ముందట. ప్రతిపక్షాలు ఉన్నాం, అడ్డంగా కూర్చోవచ్చు, డౌన్ అనవచ్చు. ప్రభుత్వం దిక్కు కొద్దిగా చూస్తే అభివృద్ధి చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు. మరి అడ్డంగా కూర్చున్నాడా అభివృద్ధి చేస్తున్నా అని ఆలోచించాను. అడ్డంగా కూర్చుంటే పోలీసు వాళ్ళు కొనుక్కోపోతే పోలీసు వాళ్ళు డౌన్ అనడం, అదే అభివృద్ధి చేస్తే వస్తుంది. అభివృద్ధి సందర్భంలో ఎక్కడ ఇప్పుడే తమ్ముడు శ్రీనివాస్ కావచ్చు, మా భూమేష్ కావచ్చు, గంగారెడ్డి మన విషయాలు చెప్పారు. ఏ ఊరికైనా కానీ మనం ఉంటాయి. మరి ఇదే అభివృద్ధి అనుకోండి, ఒకటే రోజు అవుతుందా, ఒక సంవత్సరం అవుతుంది, ఒక తరం కూడా కావు. తరతరాల కిందికెళ్ళి ఉన్న ఊరు నిరంతరం ఎప్పటికప్పుడు విశాలంగా పెరుగుతున్న గ్రామాలు, పట్టణాలు, ఎప్పటికప్పుడు కొత్త సమస్య రానే వస్తుంటుంది. జూలై తర్వాత ఎప్పుడైతే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానో కోట్లాది రూపాయల నిధులు ఈజీఎస్లు వచ్చి మనం చేస్తే బిల్స్ కూడా దాదాపు వచ్చినాయి సార్. చేస్తే పక్క నియోజకవర్గాల నాయకులే కాదు, ఈ నియోజకవర్గాల్లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా అరే పక్క నియోజకవర్గాలకు 3-4 కోట్లు ఈజీఎస్ ఇస్తే ఈడ 16 కోట్లు ఇచ్చిందని చెప్పి మైక్ పట్టుకొని మీనాక్షి నటరాజన్ ముందు మాట్లాడారు. జగిత్యాలకు ఎందుకు ఎక్కువ ఇచ్చారో మాట్లాడారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, నిధులు తీసుకొస్తున్నాడు. ఎవరైనా నుండి ఎందుకు పోయిండు, సాధన కోసం పోయిండు మాట్లాడితే వాళ్ళ విఖ్యాతకే వదిలేస్తాం. ఇది మనకు కనబడుతుంది కళ్ళ కట్టినట్టు. అట్లనే జగిత్యాల పట్టణానికి నిధులు అత్యధికంగా తీసుకొచ్చాం. రాయకల్ ఇప్పుడు ఎట్లా పోతుందో చెప్తాం. పాత బకాయిలు కూడా చెల్లించి కొత్తవి మళ్ళా ఎక్కడ కూడా చేయలే, పక్కన ఖానాపూర్లో కానీ ఎక్కడ కానీ మనం అవన్నీ కూడా ప్రారంభంతో చేసాం. పనులు అయిపోయినాయి, మళ్ళీ 15 కోట్లు వచ్చాయి. అంటే ఈ రకంగా మనం పనిచేస్తాం. ఉన్నాయి సమస్యలు. రాయకల్ ఇటుకాల రామారావుపల్లి బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైన బ్రిడ్జ్. ఇటు ఇటుకాల గ్రామ ప్రజలకు, గౌడన్నలకు, రైతన్నలకు, అటు ప్రయాణం చేసే ప్రతి పౌరుడికి, మహిళలకు, అట్లనే రామారావుపల్లి చాలా ముఖ్యం. ఆయన 9 సార్లు టెండర్ వేసినా ఎవరు రాలే. అంటే పరిస్థితి అప్పటికే ఎట్లా దిగజారింది అనేది అర్థం చేసుకోవాలి. కాంట్రాక్టర్ ఎందుకు రాలేదంటే వీళ్ళు అత్తదు రాదా, అసలు అత్తదు రాదా. ఈ అవతల మాట్లాడతాడు 100 కోట్ల వర్క్ చేసేది, నాకు 25 కోట్లు వచ్చినాయని మాట్లాడు. ఆడ టెండర్ వేస్తుంది. రాని పరిస్థితి మనం పోయినసారి అయింది. కానీ మనం గతంలో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. విమర్శ అనేది చేయకుండా భూమేష్ చాలా చక్కని భాషలో మాట్లాడి, అదే భాషలో మనం మాట్లాడితే బలహీనం అనుకుంటాం. దాంట్లో ఎమ్మెల్యే ఏంది బొంద పెడతా మేము జవాబు చెప్పినాం. ఇవాళ యువత అర్థం చేసుకుంటున్నారు, పెద్దలు అర్థం చేసుకుంటున్నారు.